ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయింది. ఇరాన్ పై అమెరికా B-2 స్పిరిట్ బాంబ్లతో దాడి చేసింది. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి అమెరికా ఈ దాడులకు దిగింది. ఇరాన్లోని ఫోర్డ్, నంటాజ్, ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడి చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లోని 3 అణుస్థావరాలపై విజయవంతంగా దాడులు చేశామని తెలిపారు. ఇరాన్ గగనతలం బయటి నుంచే ఈ దాడులు చేశామని, ప్రపంచంలోని ఏ దేశ మిలిటరీకి ఇది సాధ్యం కాదని ట్రంప్ పేర్కొన్నారు. అదేవిధంగా అమెరికా సైన్యానికి ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని ట్రంప్ తెలిపారు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైందని పేర్కొన్నారు. ఇరాన్ శాంతిని నెలకొల్పాలని, తదుపరి చర్యలు నిలిపివేయాలని కోరారు. టెహ్రాన్ ప్రతి దాడులకు దిగితేనే తాము తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. కాగా ఇరాన్ పై దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో ఆయన మాట్లాడారు. అయితే ఫోర్డో అణుస్థావరంపై దాడులకు 6 బంకర్ బ్లాస్ట్ బాంబులను, 30 టొమాహాక్ క్షిపణులను అమెరికా ఉపయోగించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇక అమెరికా దాడులను ఇరాన్ కూడా ధృవీకరించింది. ఫోర్డో అణుస్థావరం లక్ష్యంగా తమ శత్రులు వైమానిక దాడులకు పాల్పడినట్లు అధికారులు టాస్మీ న్యూస్ ఏజెన్సీకి వెల్లడించారు. నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై కూడా దాడులు జరిగినట్లు తెలిపారు. కాగా ఇరాన్పై అమెరికా దాడులతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమపై టెహ్రాన్ ప్రతిదాడులకు పాల్పడవచ్చనే అంచనాతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కార్యాలయాలను మూసివేసింది. ఇక అత్యవసర సేవలు మాత్రమే కొనసాగడానికి అనుమతిచ్చింది. minds involved in this attack. With all of that being said, this cannot continue. There will be either peace or there will be tragedy for Iran far greater than we have witnessed over the last 8 days. Remember, there are many targets left. Tonight's was the most difficult of them all, by far, and perhaps the most lethal. But if peace does not come quickly, we will go after those other targets with precision, speed, and skill. Most of them can be taken out in a matter of minutes. There's no military in the world that could have done what we did tonight, not even close. There has never been a military that could do what took place just a little while ago. Tomorrow, General Kane, Secretary of Defense, Pete Hegseth will have a press conference at 8 a.m. at the Pentagon. And I want to just thank everybody. And most importantly, I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight, and all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades. Hopefully, we will no longer need their services in this capacity. I hope.